అనుకుంది మేము సాధించగలుగుతాం. అంటే కులం, మతం, ప్రాంతం ముసుగులో కొంతమంది వచ్చి విద్వేషాలు రెచ్చగొడుతున్నారు, లేని రెచ్చగొడుతున్నారు. మీరు విచిత్రం ఏంటంటే గూగుల్ అనౌన్స్ అయిన తర్వాత వైకాపోలు కొన్ని పోస్టులు పెట్టారు. గూగుల్ వస్తే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో చెట్లు పెరగవని. ఎంత అన్యాయం చూడండి. మళ్ళీ తర్వాత వాళ్ళ నాయకుడు అంటాడు ఆయన పట్టుకొచ్చాడు అంటాడు. తర్వాత ఆఫ్కోర్స్ చాలా మాట్లాడాడు, ఎవరికి అర్థం అవ్వాలి, అది డిఫరెంట్ స్టోరీ. బట్ ఇక్కడ ఏంటంటే ప్రజల్లో కూడా చైతన్యం రావాలండి. పార్ట్నర్షిప్ అనేది ముగ్గురం కలిసి చేస్తేనే అనుకుంది సాధించగలరు. ఈరోజు హైదరాబాద్ ఈ స్థాయికి వచ్చిందంటే ఆనాడు ప్రజలు అనుకూలంగా స్పందించారని వచ్చింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేసినప్పుడు 5,000 ఎకరాలు ఆనాటి కాంగ్రెస్లో ఉన్న ప్రతిపక్షంలో కాంగ్రెస్ నాయకులు వెళ్ళి ఎయిర్పోర్ట్కి భూములు ఇవ్వదని రెచ్చగొట్టారు. కానీ ఆ రోజు ప్రభుత్వం ఫిక్స్ చేసిన కాంపెన్సేషన్ ప్యాకేజ్ కానీ చేసిన విధానం, ప్రజల్లో తీసుకొచ్చిన చైతన్యం, ప్రజల్లో వచ్చిన చైతన్యం చూస్తే క్యూ గట్టి మరీ భూమి ఇచ్చెళ్ళారు. ప్రజలు క్యూ గట్టి భూమి ఇచ్చెళ్ళారు. ఈరోజు చూడండి ఆ శంషాబాద్ ఎయిర్పోర్ట్, రింగ్ రోడ్ చూడండి, జినోమ్ వ్యాలీ చూడండి, ఐటీ ఎకోసిస్టమ్ చూడండి. సో ప్రజల్లో కూడా ప్రజలు, ప్రభుత్వం, పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలు కానీ, ఎంఎస్ఎంఈ ఆంటర్‌ప్రెన్యూర్స్ కానివ్వండి, అందరం ముగ్గురం కలిసికట్టుగా వస్తేనే అనుకుంది సాధించగలుగుతాం. సో ప్రజలు అన్నీ చూస్తున్నారు, ప్రజలకు అన్నీ తెలుసు. అంత ఈజీగా మోసపోతారని అనుకోను. అన్నీ గమనిస్తున్నారు, ఎవరేం చేస్తున్నారో చూస్తున్నారు. మేము కూడా టైం టు టైం మొత్తం ఎక్స్పోజ్ చేస్తాం. ఎందుకంటే శ్రీకాకుళంలో జరిగిన ఘటన కూడా ఒక ఫేక్ వీడియో రిలీజ్ అయింది, ఏఐ వీడియో. ఇట్లా చేస్తున్నారు, వాళ్ళే తయారు చేసి వాళ్ళే అఫీషియల్గా రిలీజ్ చేస్తున్నారు. ఎన్నిటిమైనా విల్ టేక్ యాక్షన్. బట్ నేను కూడా కోరేది, నేను కూడా ఆఫర్ ఇచ్చే గతంలో మళ్ళీ ఇస్తున్నా. నాకు అన్ని కంపెనీలు తెలుసని నేను అనట్లేదు. ఈరోజు ప్రతిపక్షంలో కూర్చున్న వైకాపా పార్టీ కూడా కొన్ని కంపెనీలు తెలిసి ఉండొచ్చు. వాళ్ళు కూడా చెప్పమనండి, పలానా వ్యక్తి ఇన్వెస్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారంటే క్రెడిట్ వాళ్ళకి ఇస్తా, నో ప్రాబ్లం. కానీ తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిస్తా. ఐ హ్యావ్ నో ఇష్యూ బాస్. ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చేసేదానికి అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. ఎన్నికలప్పుడు పోరాడదాం, కొట్టుకుందాం, మాడదాం, పర్లేదు, నో ప్రాబ్లం. బట్ మిగతా టైంలో కలిసికట్టుగా రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకుందాం, కలిసికట్టుగా రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్దాం. మీరు చూడండి, ఇతర రాష్ట్రాల్లో కూడా నేను చూశాను. రాష్ట్రానికి వచ్చేగల రాష్ట్రం లోపల కొట్టుకుంటారు, మాడుకుంటారు, తిట్టుకుంటారు. రాష్ట్రం బార్డర్ దాటి వెళ్తే స్టేట్ ఫస్ట్ అంటారు, ఏ పార్టీ అయినా. రాష్ట్రానికి విరుద్ధంగా, రాష్ట్రానికి కించపరిచే విధంగా పార్లమెంట్లో ఎవరు మాట్లాడరు. మీరు గమనించండి, ఎక్సెప్ట్ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ. దట్ ఈస్ ద సాడ్ పార్ట్. కానీ ప్రజల చైతన్యం ఇంకా తీసుకొస్తాం, కలిసికట్టుకు వెళ్దామండి, కలిసికట్టుగా ముందరికి వెళ్దాం. ఇది అందుకే పార్ట్నర్షిప్ సమ్మిట్ అన్నాం. ముగ్గురు కలిసికట్టుకు వెళ్తేనే అనుకుంది సాధించగలుగుతాం. ఎండ్ ఆఫ్ ది డే వీఆర్ ఇండియన్స్ ఫస్ట్. మనందరం భారతీయులం. కంపెనీలు ఈరోజు వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెద్ద ఎత్తున పెడుతున్నాయంటే తెలుగు వాళ్ళని చూసి పెడుతున్నాయి. ఇప్పుడు టీసీఎస్ వచ్చి విశాఖపట్నంలో సెంటర్ ఓపెన్ చేసింది, త్వరలో చేయబోతున్నా. హైరింగ్ ఆల్రెడీ అయిపోయింది. తెలుగు వాళ్ళే 80% ఉన్నారు దాంట్లో, ఇతర రాష్ట్రాలు ఉండరు. సో ఇప్పుడు ఎలక్ట్రానిక్స్, మీరు చెప్పింది ఒక పాయింట్. ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకుందాం. ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో కటింగ్ ఎడ్జ్ షాప్ ఫ్లోర్ లెవెల్లో మనోళ్ళు రాగలుగుతారు. మేనేజరియల్ లెవెల్లో మనోళ్ళు లేరమ్మా, అనుభవం లేదు మనకి. ఎందుకంటే ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో పక్కనున్న రాష్ట్రాలు మనకన్నా ముందుకెళ్ళి అనేక కారణాలు. సేమ్ థింగ్ విత్ ఆటోమోటివ్. ఇప్పుడిప్పుడు ఆ ఎక్స్పర్టీస్ మనకు వచ్చింది, అందుకే మనోళ్ళు ఇప్పుడు దాంట్లోకి వెళ్తుంది. అదే ఐటీ రంగంలో ఎక్కడ చూసినా మనోళ్ళు ఉంటారు. కరెక్ట్. సో అట్లా కొన్ని రంగాలు ఏంటంటే కొన్ని రాష్ట్రాలు ముందెళ్ళకెళ్ళినాయి కనుక ఆ అడ్వాంటేజ్ వాళ్ళు పుచ్చుకున్నారు. ఇప్పుడు ఏంటంటే ఎడ్యుకేషన్ మంత్రిగా నేను ఇండస్ట్రీ మేము అందరం టైఅప్ చేసి
ఈ వర్టికల్ హారిజాంటల్ ఇంటిగ్రేషన్ చేస్తే తప్పనిసరిగా అనుకుంది సాధించగలుగుతాం. మనకున్న యువతకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు 10 కల్పించగలుగుతాం. దట్ ఈస్ అవర్ ఎజెండా.